మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారము. నేను 21వ డివిజన్ కార్పొరేటర్. నా పేరు మోతుకూరు సుజాత. మేము ప్రజెంట్ ఇక్కడ స్థానికులం కూడా. లైబ్రరీ ఎక్స్టెండ్ కోసము వర్క్ స్టార్ట్ చేశారు 6 మంత్స్ బిఫోర్ నుంచి. ఆ వర్క్కు గాను ప్రైవేట్ ప్లేస్లో టెంట్ వేసి వర్కర్స్ అందరినీ దింపి వర్క్ చేపిస్తున్నారు. విత్ ఫ్యామిలీ, లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ ఆ షెడ్ వేసి దాంట్లో పెట్టేసి వర్క్లు చేపించుకుంటున్నారు. వాష్రూమ్కి వెళ్ళడం కానీ, స్నానం చేయడం కానీ, ఆ పిల్లలను కూర్చోబెట్టడము, వాష్రూమ్స్ లేని సిచ్యువేషన్ కాబట్టి అన్ని రోడ్లపైనే చేస్తున్నారు. మా ఇంటికి వెళ్ళడానికి కూడా దారి ఇది ఒకటే. ఆల్టర్నేట్ వేరేదంటే మాకు ఇంత అబ్జెక్షన్ ఉండదు. ఈ వర్క్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా వాకింగ్ చేసే వాళ్ళు, వాకర్స్ చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇంతమంది మిగిలిన దాదాపు 20 మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాప్ అయిపోయినారు. అన్ని బహిరంగ మూత్ర విసర్జన, బహిరంగ స్నాన వాటికలు ఎన్ని చేస్తూ ఉంటే ఎవరు చూస్తా భరిస్తూ ఉంటారు. యూరిన్ కి పోవాలంటే ఆ శివాలయం దగ్గర అక్కడికి వెళ్తారు. చెట్లు ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఆ పక్కనే మా హౌస్ అన్నమాట. అట్లా వచ్చిన వర్కర్ ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉండాలి, ఇక్కడ వద్దు అని చెప్తా ఉండాలన్నా మాకు చాలా విసుగు చెందినాం. గుడిసెకి ఆపోజిట్ లో ఉండే ఈ సరౌండింగ్స్ లో ఉండే ప్రజలు కూడా మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఏంది ఇది, మీరు కార్పొరేటర్ అయ్యుండి ఈ లొకేషన్ లోనే ఉండి మీరు ఏం యాక్షన్ తీసుకోరా అని వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తా. ఇట్లా బహిరంగంగా చేస్తా అంటే మాకు చూసేకి చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేసారు. ఇంకా మొహమాటం లేకుండా చేసినారు. ఈ మొత్తం ఈ కాలనీకి ప్లస్ లైబ్రరీ లోపల కాలనీ అంతటికి కలిపి వాటర్ సప్లై అక్కడ ఉంది. ఒకటి బాక్స్, కరెంట్ ఆన్ చేసే బాక్స్, దాన్ని వాళ్ళు టిప్పర్ తెచ్చి దాన్ని గుద్ది చేసినారు. అది వర్క్ చేయడం లేదు, షాక్ కొడుతుంది ఆన్ చేయాలంటే కూడా. అది కూడా దాదాపు 1 మంత్ అయింది పగలగొట్టి. మేము చెప్తూనే ఉన్నాం, ఇట్లా వాటర్ ప్రాబ్లం అవుతుంది, దాన్ని బాక్స్ రిపేర్ చేయించండి అనేసి 1 మంత్ నుంచి చెప్తున్నాం. దాని మీద ఏం యాక్షన్ ఇట్లా కంప్లైంట్లు అన్ని మేము డైలీ చెప్తాము, వాంటెడ్ గా చేస్తాము అన్నట్లుగా వాళ్ళకి ఇంకా తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఆలోచించి ఇప్పుడు ఈ సమస్యలన్నీ మేము చెప్పినాము. డైలీ ఇలా చేస్తా అంటే కాదనేసి ఒకసారి కాదు 2 సార్లు 10 సార్లు అయితే చెప్పింటాము. ఇప్పటికి ఆ బాక్స్ పగిలిపోయినప్పుడు కూడా నేనైతే ఎన్నిసార్లు చెప్పింటాను. ఇవన్నీ మీ ఇబ్బందులన్నీ మనం చెప్తా ఉంటే దీనికి వాళ్ళు ఏమంటారు, పరిష్కారం చేయకపోగా ఏదో మేము వాంటెడ్ గా వాళ్ళందరినీ తరిమేసినట్టు అట్లంతా నిన్న ఫొటోస్ అన్ని తీసి క్రియేట్ చేసి అట్లా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ వాళ్ళ కింద ఉండే మేస్త్రీలకు ఒంగోలు నుంచి దాదాపు 30 మందిని ఇక్కడ షెడ్ లో దింపడం జరిగింది. వాళ్ళు బహిరంగంగా వాళ్ళకు కనీసం ఒక వాష్రూమ్ కానీ, ఒక బాత్రూమ్ కానీ ఎక్కడ కట్టించలేదు. వాళ్ళు ఇక్కడే డైరెక్ట్ గా స్నానాలు చేయడము, డైరెక్ట్ గా ఇక్కడే ఇండ్ల ముందరికి వెళ్ళి బాత్రూమ్ వేయడము, ఇక్కడే స్నానాలు చేయడం, ఇక్కడే గుడ్డలు ఆరేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉండే ముసలోళ్ళు, ఆడోళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. సాయంత్రం కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణము, ఇది చాలా బాగుండేది. వీళ్ళు ఇలా చేయడం వల్ల మేము ఈ సైట్ ఓనర్ కూడా కంప్లైంట్ చేశాం. ఈ లోపల శివారెడ్డి అనే వ్యక్తికి కూడా కంప్లైంట్ చేశాం. నేనైతే 2 సార్లు బురద జారి పడినాను, భుజం కూడా నొప్పి వచ్చింది. 2 వారాలు బైక్ కూడా తోలేకపోయాను. నా కొడుకు ఒకసారి పడినాడు. ఇక్కడ ఈ సైట్ ఓనర్ను ఇన్ఫార్మ్ చేశాం. సార్ మీరేమో సైట్ ఇచ్చారు సార్ అంటే, సార్ సుబ్బరాయుడు మేము సైట్ ఇవ్వలేదు, ఇది సైట్ వాళ్ళు దౌర్జన్యంగా వేసుకున్నారని చెప్పి అడిగితే, లేదు సార్ మేము వాళ్ళు అప్పుడు విజయభాస్కర్ గారు అడిగారంట, సార్ ఒక 3 నెలలు సార్ సామాన్లు పెట్టుకుంటారు అంతే, ఎటువంటి మనుషులు ఉండరంటే వాళ్ళు సరే అన్నారు. మానవతా దృక్పథంతో మన లైబ్రరీకే కదా మంచి జరుగుతుందని. సరే, కానీ ఏం చేసినారు, అది చేయకపోగా వీళ్ళు వర్కర్లను అందరిని పెట్టి వీళ్ళు ఇట్లా బహిరంగ మూత వాళ్ళకు కూడా చెప్తే, నిన్న ఈ సైట్ ఓనర్ నాగరాజు డాక్టర్ ఆయన ఏం చేశాడు, ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. సోమవారం చెప్పాం సార్, సోమవారం సాయంత్రం కల్లా వీళ్ళకి ఎక్కడైనా మేము రూములు అలాట్ చేస్తాము, వాచ్మెన్ ఒకరిని పెట్టుకుంటామన్నారు. సంతోషం. అది చేయకపోగా నిన్న పొద్దున కూడా ఈ సైట్ ఓనర్ నాగరాజ్ అని గంగయ్య మన సుబ్బరాయుడు సార్ వాళ్ళ కొడుకు, ఆయన ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాడు, సంబంధిత కాంట్రాక్టర్కు వాళ్ళ కింద ఉండే మన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెప్పినాడు, మీరు మాకు ఇట్లా మీరు బాత్రూమ్ లేకుండా ఇంతమంది మీరు అడిగింది పర్మిషన్ సామాన్లు పెట్టుకుంటామని, ఇప్పుడు చేసే మనుషులు పెట్టినారు, వాళ్ళంతా ఇక్కడ ఇబ్బంది చేస్తున్నారు, మాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు, చుట్టుపక్కల వాకింగ్ చేసుకునే వాళ్ళు ఇండ్లకి అంత ఇబ్బంది ఉంది, కంప్లైంట్ చేస్తారంటే ఆయన ఫోన్ చేసి ఆయన ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేసే క్రమంలో మేమందరం వెళ్ళిపోయినాము, వాళ్ళు సామాన్లు ఎత్తుకుంటున్నారు. ఆ సామాన్లకు ఫోటోలు తీసుకొని సాయంత్రానికి ఈ అధికార పార్టీ నేతల యొక్క ఏమంటారు దాన్ని
ప్రమేయంతో లేదంటే ఒత్తిడితో లేదంటే ఏదో వాళ్ళకి వర్క్ ఇచ్చారనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ మా మీద దురుద్దేశంతో తప్పుడు కేసులు పోయి నేనేదో 6 లక్షలు అతను అడిగినట్టు, నేను ఈకునుంటే వీళ్ళందరినీ తరిమేసినట్టు, నేను ఎవరిని వాళ్ళని నేను తరమలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ క్షణమైనా కూడా ఒకవేళ టీడీపీ వాళ్ళు ఒకవేళ చేయగలిసి వస్తే ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేయాల్సి వస్తే మేము చేసినట్టు చేయండి, వాళ్ళకి ఒక బాత్రూమ్ కట్టిండి. లేదంటే వాళ్ళకి ఏడన్నా ఇప్పుడు టెంపరీ ఇప్పుడు 20-30 మంది వర్కర్ పనిచేస్తారు, వాళ్ళకి ఒక బాత్రూమ్ కట్టిండి. లేదంటే లైబ్రరీలో బాత్రూమ్లు ఉండే అక్కడ ఎంట్రన్స్ పెట్టించి బాత్రూంలో పోయేదానికి సమస్యలకు పరిష్కారం చూపండి. అది చేయకపోగా మా మీద రాజకీయంగా ఎదుర్కోండి, మమ్మల్ని ఎదుర్కోలేకపోతే గమ్ముకుండండి. ఎదుర్కోలేనప్పుడు ఇట్లాంటి తప్పుడు సంకేతాలు తప్పుడు చేష్టలు మా మీద చేయడం అనేది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇప్పుడే మేము మా మున్సిపల్ కమిషనర్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉండి ఇక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కలిసి, సార్ ఇక్కడ బాత్రూమ్ లేకుండా ఇట్లా బహిరంగంగా మూత్ర విసర్జన, మల విసర్జన, స్నానాలు, గుడ్డలు ఎత్తకడం, గుడ్డలు ఆరేయడం ఇటువంటి చేస్తున్నారు సార్ అంటే వాళ్ళు సంబంధిత హెల్త్ ఆఫీసర్ కూడా వచ్చి పరిశీలించినాడు. ఈ సైట్ ఓనర్ను కూడా అడిగారు. ఆయన సార్ మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, మీరు రిమూవ్ చేస్తే చేసుకోండి అని చెప్పినాడు. సో ఇది సార్ జరిగింది. ఇక్కడ మేము ఎవరిని బెదిరించలేదు, కాంట్రాక్టర్ దగ్గర మేము డబ్బులు డిమాండ్ చేయలేదు, మేము ఎటువంటివి చేయలేదు.